హలో మై పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఈ గోరింటాకు ఆకులు యూజ్ చేసి మనం హెన్నా పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు చూపించబోతున్నాను అనమాట. 3 స్టెప్స్ ఫాలో అయ్యి ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అనమాట. మెహందీ నేర్చుకోవాలంటే దాంట్లో మనకు ముఖ్యమైనది ఈ హెన్నా పౌడర్ అనమాట. ఈ హెన్నా పౌడర్ ఎంత బాగుంటే మనకి డిజైన్ అంత బాగా వస్తుంది అనమాట. సో ఆ థాట్ తోటి నేను ఇంట్లో చేసుకోవాలనుకున్నాను. అందుకని చెప్పి గోరింటాకు తెచ్చుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇంత బాగా వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ఇది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గోరింటాకు అని చెప్పేసి ఈ మూట చూపిస్తున్నాను ఏంటి అంటారా, ప్రాసెస్ ఇక్కడితోనే స్టార్ట్ అవుతుందండి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే నేను చాలా ఈజీ స్టెప్స్ తోటి నేను మీకు పౌడర్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను అనమాట. గోరింటాకు ఎంత తెచ్చుకుంటే అంత అండి. ఇలాగా మూటలో పెట్టి కట్టేసేయండి. తెచ్చిన రోజే ఇలా మొత్తం వలవాలంటే కష్టం కదా. సో నేనేం చేశానంటే తెచ్చింది మొత్తం ఇలా మూటలో పెట్టి కట్టేశాను అనమాట. కట్టేసిన 2 రోజుల తర్వాత నేను ఇలా తీసాను అనమాట. తీస్తే నాకు ఇలా ఉంది. ఇలా నేను ఎందుకు కట్టానంటే ఇప్పుడు గోరింటాకు వాడిపోయి దానంతటా అదే రాలిపోతుంది అనమాట. ఇప్పుడు అది పచ్చిగా ఉన్నప్పుడు మనకు వలవడం ఎంత తెచ్చుకొని వలవడం అంటే చాలా కష్టమైన పని. సో మా మమ్మీ నాకు ఏం చెప్పిందంటే వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య ఏం చేశాడంటే కరేపాకుని ఇదే విధంగా చేసేవాడంట. సో నేను ఇంత గోరింటాకు తెస్తే మా మమ్మీ నాకేం చెప్పిందంటే ఇలా చెయ్యి అని చెప్పేసి చెప్పింది. సో నేను అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను అనమాట. ఇప్పుడు మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయిపోయి చాలా ఈజీగా ఏ శ్రమ లేకుండా పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకోండి. నేను చెప్పాను కదా 2 రోజులకి నేను ఓపెన్ చేశాను అని చెప్పేసి. చూశారు కదా మీకు ఎంత పచ్చిగా కనిపిస్తుందో. ఆకు అంత పచ్చిగా ఉన్నప్పుడు మనం ఉలవాలంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో నేను ఏం చేశానంటే దాన్ని మొత్తం మళ్ళీ మూట కట్టేశాను. మూట కట్టేశాక కొన్ని రోజులు అంటే ఒక 6 days నేను ఉంచాను అనమాట. ఇలా మూట కట్టేసి ఒక 6 days అలా ఉంచేశాక మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందాకటి ఆకుకి ఇప్పుడు ఆకుకి తేడా మీకు కనిపిస్తుంది కదా. ఇది బాగా పూర్తిగా మగ్గిపోయింది, అదే వాడిపోయింది అనమాట. చూసారు ఆల్మోస్ట్ మీకు అది మనం ఓపెన్ చేయగానే మనకి ఆకు ఇలా రాలిపోయి ఉంటుంది. సో మొత్తం ఆకు లాగే ముందు మీరు ఏం చేయాలంటే ఒక కర్ర తీసుకొని దాని మీద ఇలా కొడతా ఉన్నారంటే ఆకు చాలా వరకు రాలిపోతుంది అనమాట. దాంతో అదే ఇలా కొట్టడం వల్ల బాగా రాలిపోతుంది అనమాట. నాకైతే పూర్తిగా దీని గురించి అసలు ఈ ఫార్మాట్ గురించి నాకైతే పూర్తిగా అస్సలు ఐడియా లేదు. సో నేను తెలియకుండా దేనికి చేయడం అని చెప్పేసి అమ్మ చెప్పింది నేను ఫాలో అయిపోయాను అనమాట. ఇలా కొట్టడం వల్ల చాలా ఎంత ఈజీగా వచ్చేసిందంటే ఆకు మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారనమాట. సో ఇలా మొత్తం కొట్టేసుకున్నాక ఆకు మొత్తం ఆల్మోస్ట్ ఒక 60% అలా రాలిపోతుంది అనమాట. రాళ్ళనివి ఉంటాయి కదా అవి మనం ఏం చేయాలంటే చేత్తో లాగేసేయాలన్నమాట. ఉన్న ఆకు వరకు లాగేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నారో. నాకు 2nd day ఒలిచిన దానికన్నా ఈ 6th day ఒలిచిన దాని ఫీలింగ్ నాకు చాలా బాగుందనమాట. ఎందుకంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆకు మొత్తం వాడిపోయింది కదా. సో మనం అలా లాగంగానే వచ్చేస్తుంది అనమాట. దానికి ఉన్న ముళ్ళు కూడా మనకేమంత గుచ్చుకోవు. పచ్చిగా ఉన్నప్పుడు అయితే మనం లాగాలంటే కష్టం అవుతుంది అండ్ దానికి ఉన్న ముళ్ళు కూడా మన చేతికి గుచ్చుకుంటాయి అనమాట. ఇప్పుడు ఆకు మొత్తం ఇలా వచ్చేసింది. ఇలా వచ్చినాక అవి చూడడానికి ఎంత బాగుందంటే వాటితో ఆడుకోవడానికి కూడా అంతే బాగుందనమాట. సో నేను మా చెల్లి ఏం చేసామంటే కాసేపు అలా వాటితోటి ఆడుకున్నాక ఇంకా ఆటలు పక్కన పెట్టి దాంట్లో ఉన్న కాయలు ఉంటాయన్నమాట. ఆ కాయలు మీకు కనిపిస్తే వేరే పక్కన వేయచ్చు. చిన్న పుల్లలు ఉన్నా అవేం కాదనమాట. మనం మిక్సీలో గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆకు మొత్తం ఒలిచేసాక ఇలా ఉంటుందన్నమాట. ఇంకొంచెం పచ్చిగా ఉంది. మనం ఇంకొంచెం ఎండ పెట్టుకోవాలన్నమాట. ఎండలో అయినా ఎండ పెట్టుకోవచ్చు. ఎండలో అంటే డైరెక్ట్ ఎండలో పెట్టద్దండి. ఇప్పుడు నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఇలాగే తీసుకొని వెళ్ళి పెట్టుకోలేం కదా, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అదే చిన్న కాయలు మట్టి అది ఉంటుంది కదా, దాన్ని మనం బాగా నీట్గా వేరుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగా ఇక్కడ మా మమ్మీ చేస్తుంది కదా అటుపక్క హ్యాండ్స్ తోటి అలా వల్లిచ్చి ప్లేట్లోకి వేయాలంట. ఆ వల్లిచ్చి అనే వర్డ్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. సో మీరు అర్థం కాకపోతే ఈ ప్రాసెస్ చూస్తే అర్థం చేసుకోండి. అలా మొత్తం ఆ ప్రాసెస్ అలా అంటూ ప్లేట్లోకి వేసేసాక కింద చెత్త చూశారు కదా, ఆ చెత్త ఉంటుంది అనమాట. ఆ చెత్త తీసి పక్కన పడేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే మనకి బియ్యం బస్తాలు ఉంటాయి కదా, అది ఎంటీది ఒకటి తీసుకొని ఇలా 4 side పిన్స్ పెట్టేశాను అనమాట. పిన్స్ పెట్టేశాక ఆ బౌల్లో ఉండే ఆకు మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇలా ఎందుకు చేశానంటే ఇప్పుడు మనము ఎండలో పెట్టుకోవాలి కదా, ఎండలో పెట్టినప్పుడు
బయట మనం దానికి కాపలా కాయలేం కదా, ఎగిరిపోతుంది గాలి వచ్చినప్పుడు. సో అలా ఎగరకుండా ఉండడానికి నేనేం చేశానంటే అలాగా 4 సైడ్ బాక్స్ లాగా చేసి అది ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఎండలో అంటే నేను చెప్పాను కదా, డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు అనమాట. ఇలాగా మన ఇంట్లో పడే ఎండ కానీ లేదా వరండాలో పడే ఎండ కానీ తీసుకెళ్ళి పెట్టుకోవాలన్నమాట. ఆ 2 రోజుల తర్వాత ఆకు శబ్దం వింటున్నారు కదా, ఇంకా కొంచెం లైట్గా పచ్చిగా ఉందన్నమాట. సో నేను ఏం చేశానంటే ఒక 2 రోజులు అలా పెట్టుకున్నాక ఇప్పుడు శబ్దం చూస్తున్నారు కదా, ఇలా బాగా ఎండిపోయిన ఆకు శబ్దం ఎలా ఉంటుంది, కొంచెం పచ్చిగా ఉన్న ఆకు శబ్దం ఎలా ఉందో మీరు చూశారు కదా. ఈ శబ్దం వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మిక్సీ వేసుకోవడానికి ఇది రెడీగా ఉంది అని అర్థం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉండే మిక్సీ ఏదైనా తీసుకొని ఆకు మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంక నేను చెప్పేది ఏం లేదు, అది గ్రైండ్ చేసుకోవడమే. మొత్తం ఆకు మీరు గ్రైండ్ చేసేసుకున్నాక నేను మీకు చూపిస్తాను కదా, ఇలా ఉంటుందన్నమాట. సో నేనేం చేశానంటే మొత్తం గ్రైండ్ ఇది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు మిగతా అంటే మనకి మొత్తం ఒకేసారి పట్టదు కదా. సో నేనేం చేశాను 3 టైమ్స్ వేసాను అనమాట. ఈ ఆకు మొత్తాన్ని 3 టైమ్స్ వేసాను. అది నేను చూపించడం లేదు, ఎందుకంటే ఒకసారి చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ అదే చేయండి. ఇలా మొత్తం చేశాక ఇది అనమాట ఇలా వస్తుంది అనమాట పౌడర్. అంటే నేను బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నాను, డే లైట్లో మీకు ఆ పౌడర్ ఎలా కనిపిస్తుందని చెప్పేసి నేను బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కసారి వేసాం కదా, ఆ పౌడర్ మొత్తం మళ్ళీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పుల్లలు అంత సాఫ్ట్గా లేదు పౌడర్. సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకో టైం మిక్సీ వేయాలి. సెకండ్ టైం గ్రైండ్ చేశాక ఇలా ఉందన్నమాట. మీరు ఇలాగే మిక్స్ చేసుకుంటారేమో, ఆగండి, ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. ఇలా మిక్స్ చేసుకోకూడదు. దీన్ని మనం ఫిల్టర్ చేయాలన్నమాట. ఫిల్టర్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు, భయపడకండి, అది కూడా నేను చెప్తానమాట. ఇప్పుడు మన ఇంట్లో జల్లెడ ఉంటాయి చూసారా, పిండి జల్లిస్తాం చూసారా, అదే జల్లెడ. ఆ జల్లెడ తీసుకొని ఆ పౌడర్ మొత్తం ఈ జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేశాక ఏం చేస్తారంటే మొత్తం జల్లిచేసేయండి. ఇలా జల్లించడం వల్ల మనకి ఇందాక కనిపించాయి కదా మీకు పుల్లలు అలాంటివన్నీ కనిపించాయి కదా, అవన్నీ ఇక్కడే ఆగిపోతాయి అన్నమాట. ఒక్కసారి ఫిల్టర్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? ఒక్కసారి చేయకూడదు. ఇది మనం దాదాపు ఒక 5 టైమ్స్ దాకా ఇలాగే ఫిల్టర్ చేయాలన్నమాట. సో ఇలా మొత్తం ఫిల్టర్ అయిపోయాక దాన్ని ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, అదంతా మనకి పుల్లలు అంతా చెత్త అన్నమాట. అదంతా పౌడర్ కాదు, దాన్ని తీసి మనం పక్కన వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పౌడర్ ఫిల్టర్ చేయకముందు ఎలా ఉంది, చేశాక ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో ఇది 1 టైం ఫిల్టర్ చేసినప్పుడు ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ టైం కూడా ఫిల్టర్ చేయాలి. అలా ఫస్ట్ 3 టైమ్స్ ఫిల్టర్ చేసేసాను అనమాట నేను. ఫిల్టర్ చేసేసాక పౌడర్ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. మనం పౌడర్ వాడతాం కదా, అదే ఫేస్కి పౌడర్ వాడతాం కదా, అంత సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఇందాక నేను మీకు తీసి పక్కన పడేయమని చెప్పారు చూసారా, అది ఆ వేస్టేజ్ నేను ఇంకోసారి గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే దాని నుంచి ఇంకా ఏమన్నా పౌడర్ వస్తుందేమో అని చెప్పేసి ఆ గ్రైండ్ చేసింది మళ్ళీ నేను జల్లీలోకి వేసి ఫిల్టర్ చేశాను. ఇలా జల్లించాను అనమాట, ఏమన్నా పౌడర్ వస్తుందేమో అని చెప్పేసి. అది ఇంకా రాలేదు. సో నేను ఇంకా దాన్ని ఏం చేశానంటే పడేసాను అనమాట, పక్కన తీసి పెట్టేశాను. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనం కోన్ పేస్ట్ చేసుకొని కోన్లోకి ఫిల్ చేస్తాం కదా, మనం ఏం చేస్తాం సన్న హోల్ పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నప్పుడు ఇంత చెత్త దాంట్లో ఉంటే మనకి కోన్ డిజైన్ వేసేటప్పుడు అడ్డం పడుతుంది కదా. సో దానికోసం ఇలా జల్లెడ పెడతామన్నమాట. చూసారు కదా పౌడర్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే ఈ పౌడర్ని మొత్తం నేను మళ్ళీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేశాను అనమాట. ఇంకా కొంచెం సాఫ్ట్నెస్ వస్తుందనే ఉద్దేశంతో నేను మళ్ళీ మిక్సీ వేయడం జరిగింది. మిక్సీ వేసాక అగైన్ మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. 4th టైం ఫిల్టర్ అనమాట ఇది. ఇలా ఫిల్టర్ చేసేసాక మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ వేస్టేజ్ వస్తుంది, దీంట్లో కూడా వేస్టేజ్ వస్తుంది. సో ఇలా 4th టైం ఫిల్టర్ అయిపోయాక మళ్ళీ మనం ఏం చేయాలంటే అగైన్ 5th టైం కూడా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా 4th టైం ఫిల్టర్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఇలా వేస్టేజ్ వస్తుంది చూసారా, అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దాన్ని మనం ఆ పౌడర్ని ఎన్నిసార్లు ఫిల్టర్ చేయాలో. అందుకే అండి ఈ ఫిల్టర్తో ఒక్కటే ఆగలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఏం పెడతానంటే క్లాత్ ఫిల్టర్ అనమాట. క్లాత్ ఫిల్టరింగ్ ఎలా చేయాలో చెప్తానమాట. అండ్ ఇలా చేయడం వల్ల మనకి పేస్ట్ స్టెయిన్ ఇస్తుందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇది 5th టైం ఫిల్టర్ చేస్తున్నాను అనమాట.
5th టైం ఫిల్టర్ చేసినా కానీ మనకి వేస్టేజ్ వచ్చింది. సో దాన్ని ఇంకా మనం తీసి పక్కన పడేయాలన్నమాట. మీరు ఎన్నిసార్లు ఇలా జల్లెడతో ఫిల్టర్ చేసినా ఇలాంటి కొంచెం కొంచెం వేస్టేజ్ వస్తూనే ఉంటుందన్నమాట. దానికోసమే ఈ పౌడర్ మేకింగ్లో క్లాత్ ఫిల్టరింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మొత్తం మీరు ఇలా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ ప్రాసెస్కే మీకు పౌడర్ ఎంత సాఫ్ట్గా ఫైన్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా, అదండి పౌడర్ మేకింగ్ చేయడం అయితే ఇలాగనమాట. ఐ హోప్ మీకు ఎక్కడ నేను బోర్ కొట్టనివ్వలేదు అండ్ చాలా ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్ తోటి పౌడర్ ఎలా చేయాలో చెప్పాను అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. ఆ వీడియోలో ఇంకా క్లాత్ ఫిల్టరింగ్ ఎలా చేయాలి అండ్ ఈ పౌడర్ నుంచి మనకి స్టెయిన్ వస్తుందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, స్టే ట్యూన్ టు మై ఛానల్ ఏంజెల్ అను.